Lingamaya, faculty in economics, Government Degree College, Kamareddy. So today I am going to discuss basic characteristics of business. సో వ్యాపార సంస్థకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఒక వ్యాపార సంస్థ ఏ విధంగా కొనసాగించబడుతుంది, వ్యాపార సంస్థ కొనసాగించబడడానికి వ్యాపార సంస్థకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలను మనం ఈరోజు వీడియో లెసన్లో చూస్తాం. సో సమ్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఫాలోయింగ్. ఒక వ్యాపార సంస్థకు ఉండాల్సినటువంటి లక్షణాలు వన్ బై వన్ చూద్దాం. సో నౌ వీ కెన్ టేక్ హూ ఈజ్ బిజినెస్ మ్యాన్. వ్యాపారస్తుడు అంటే ఎవరు, లేదా వ్యాపార సంస్థ అంటే ఏమిటి అని మనం పరిశీలించినప్పుడు, ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బిజినెస్ దేర్ మస్ట్ బి సమ్వన్ టు టేక్ ఇనిషియేటివ్. ద బిజినెస్ మ్యాన్ ఆర్ నోన్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్ విజువలైజెస్ ఏ బిజినెస్. సో ఒక వ్యాపారస్తుడు కానీ వ్యాపార సంస్థ కానీ ఇనిషియేషన్ తీసుకోవాలి. ఇనిషియేటివ్ అనగా ఆ వ్యాపార సంస్థను ప్రారంభించడానికి లేదా వ్యాపార సంస్థను నెలకొల్పడానికి ప్రయత్నించడం, వ్యాపార సంస్థను ఏర్పాటు చేయడం, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఆ వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ అనేది వ్యాపారస్తుడి యొక్క ముఖ్య ఉద్దేశం లాభాన్ని ఆర్జించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఏ వ్యాపార సంస్థనైనా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. వ్యాపార సంస్థ ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణాల్లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బిజినెస్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బిజినెస్ అనేది చేయడం అంటేనే వ్యాపార సంస్థ లాభాన్ని ఆర్జించడం, లాభాలను ఆర్జించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉండటం, లాభాన్ని ఆర్జించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉండటం మూలాన వ్యాపార సంస్థలు ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. యూ కెన్ టేక్ యాజ్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలపింగ్ కంట్రీస్. సో ఎవ్రీ economy is going to run their economic activities. సో ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించడం అనగానే ద్రవ్యాన్ని సంపాదించడం, ద్రవ్యాన్ని సముపార్జించడం. ద్రవ్యాన్ని సముపార్జించడం ఆర్థిక కార్యకలాపం యొక్క ముఖ్య ఉద్దేశం. సో బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్, దే ఆర్ డూయింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడం మూలాన లాభాలను పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాఫిట్ మోటివేషన్ జరుగుతుంది. సో దట్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్ అండ్ ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ దే హ్యావ్ టు టేక్ ఇనిషియేషన్ గోయింగ్ టు గెట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది బిజినెస్. అండ్ సెకండ్ foremost characteristics of the business, financing. సో ఇనిషియేషన్, బిజినెస్ ఆర్గనైజేషన్ ఇనిషియేషన్తో పాటు ఫైనాన్సింగ్, ఫైనాన్స్ ఆర్ ఏ మనీ ఆర్ ఏ క్యాపిటల్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బిజినెస్. వితౌట్ ఫైనాన్స్ ఆర్ వితౌట్ మనీ ఆర్ వితౌట్ క్యాపిటల్, సో there is no establishment of business.
most of the business organizations has to be established with the help of finance, with the help of capital. So that is why financing is very important role in business. It is required by all types of business, whether small or large. Without finance, they can't move or take any step forward. సో చిన్న సంస్థలైనా పెద్ద సంస్థలైనా ఏర్పాటు చేయబడాలి అంటే తప్పనిసరిగా విత్తం లేదా ఫైనాన్సింగ్ అనేది లేదా క్యాపిటల్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందని చెప్పవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది స్మాల్ ఫర్మ్స్ ఆర్ లార్జ్ ఫర్మ్స్, దే ఆర్ ఎస్టాబ్లిషింగ్, they are doing their economic activities. It is based on only financing. Without financing, so no firm or no businessman or no entrepreneur, they are not moving forward. సో వారు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో ఇవాళ ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కానీ పెద్ద సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి మొదలు పెడితే స్మాల్ కంపెనీస్ వరకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఈజ్ ఫైనాన్సింగ్. సో లార్జ్ కంపెనీస్ హ్యావింగ్ మోర్ క్యాపిటల్, దెర్ ఈస్ నో నీడ్ టు బాదర్ అబౌట్ ది క్యాపిటల్, లైక్ రిలయన్స్ కంపెనీ, టాటా, బిర్లా, Wipro. So many companies they have established and they have their own brand name, so that there is no need to bother about the financing or capital. But whereas small companies, definitely they are thinking of capital, so they are unable to get more capital from the various forms of capital, so that small companies are it's very crucial about financing. సో చిన్న సంస్థలు పెద్ద సంస్థలతో పోల్చినప్పుడు చిన్న సంస్థలు సో విత్త వనరులు అనేవి చాలా ముఖ్యమైనటువంటి విత్త వనరులు లభ్యత తక్కువగా ఉంటుంది, విత్త వనరుల యొక్క అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి వారు పెద్ద సంస్థలతో పోటీ పడలేకపోవచ్చు. పెద్ద సంస్థలతో కాంపిటీషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు సో ఫైనాన్సింగ్ అనేది, క్యాపిటల్ అవైలబిలిటీ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఫీచర్గా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్, మేనేజ్మెంట్, యాజమాన్య నిర్వహణ. మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్. ఒక వ్యాపారానికి సంబంధించిన ముఖ్య లక్షణం యాజమాన్య నిర్వహణ. సో యాజమాన్యము సక్రమైనటువంటి పద్ధతిలో కొనసాగినప్పుడు, సరైనటువంటి మార్గంలో నడవగలిగినప్పుడు తప్పనిసరిగా ఆ వ్యాపార సంస్థ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. So here is because without management the business cannot be controlled, managed and run. So without management the business cannot be controlled, cannot be managed, cannot be run in the society. Every business is going to be controlled, is going to be managed, is going to be run with the help of a successful management. మంచి నిర్వహణ సామర్థ్యం ఉన్నటువంటి యాజమాన్యం ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యాపారం లేదా వ్యాపార సంస్థ లేకపోతే ఆ వ్యాపార భాగస్వామ్యం సక్సెస్ఫుల్గా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అందుకే అది నియంత్రించడం కావచ్చు, దాన్ని మేనేజ్ చేయడం కావచ్చు, అది సక్సెస్ఫుల్గా కొనసాగించడం కావచ్చు, ప్రతి వ్యాపార సంస్థ
ఆ వ్యాపార సంస్థకు ఉండేటటువంటి ఎఫిషియంట్ లేదా ఎఫెక్టివ్ మేనేజ్మెంటు ముఖ్యమైనటువంటి కారణం. ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అండ్ ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఉంటే మార్కెట్లో ఆ సంస్థకు సంబంధించిన పేరు ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా చాలా వ్యాపార సంస్థలు మార్కెట్లో ఉంటాయి. కొన్ని వ్యాపార సంస్థలకు పేరు ప్రతిష్టలు ఎక్కువగా వస్తుంటాయి. మరికొన్ని వ్యాపార సంస్థలకు పేరు ప్రతిష్టలు లభించవు. పేరు ప్రతిష్టలు రావాలి అంటే ఆ వ్యాపార సంస్థలు నిర్వహించే విధానాన్ని బట్టి మాత్రమే ఆ వ్యాపార సంస్థలకు పేరు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్కెట్లో ఆ వ్యాపార సంస్థ ఎక్కువ కాలం దీర్ఘకాలంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం ఆ వ్యాపార సంస్థ కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని వ్యాపార సంస్థలు 50 to 100 years మార్కెట్లో ఉంటున్నాయి అంటే ఆ వ్యాపార సంస్థలు నిర్వహించే విధానాన్ని బట్టి, ఆ వ్యాపార సంస్థలకు ఉండే మేనేజ్మెంట్ కెపాసిటీని బట్టి, ఆ వ్యాపార సంస్థలకు ఉండే మేనేజ్మెంట్ ఎఫిషియన్సీని బట్టి మాత్రమే అవి నియంత్రణ శక్తిని కలిగి ఉండడం వల్లనే వ్యాపార సంస్థలు మార్కెట్లో దీర్ఘకాలంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా సంస్థలు మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి మొదలు పెడితే చిన్న చిన్న సంస్థల వరకు కూడా దీర్ఘకాలంలో ఉండాలి అంటే తప్పనిసరిగా మార్కెట్లో నాణ్యమైన వస్తువులను లేదా ప్రజల యొక్క అభిరుచుల మేరకు అలవాట్ల మేరకు ఉత్పత్తి చేయగలిగే నిర్వహణ ఏ సంస్థలకైతే ఉంటుందో ఆ సంస్థలు తప్పనిసరిగా మార్కెట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ feature of business, and without management the business can't be controlled, can't be managed, can't be run. So definitely this is also one of the important feature of business characteristics. And the fourth one is economic activities. The activities which are involved in the production or distribution of goods and services for with economic motive are a part of business. So most of the firms or most of the business organizations definitely they are involving with the economic activities, whereas production and as well as distribution of goods and services, it should be involved with production and distribution of goods and services. And also the business firm can be involved with the economic motive or a part of business. It should be, every business firm should be motivated economic motive. Without economic motive, without profit motive, without income motive, the firm cannot be run in the market. It should be objective, it should be ambition of a business firm, profit oriented or profit motivated or income motivated, then only the business firms can be exist in the market. So that is why every firm and every organization and every entrepreneur, it should be involved with various economic activities that is based on profit motivated. So that is why it's a part of business. Profit motivation is a part of business. So that is why all the economic activities mean to say that profit motivated or income motivated and income earning. So ద్రవ్యాన్ని సముపార్జించడం కోసం చేసే ప్రతి పనిని మనం ఆర్థిక కార్యకలాపం అంటాం. Farmer, he will be cultivation some land, definitely he will be going to get some income. And every profession and every organization should be based on income motivated. But whereas business persons or business organizations or entrepreneurs,
they have the profit orientation or economic motives. So it should be there is a lot of difference between farmer and business person. Farmer, he has done the cultivation. It is not only survival, it should be provided basic things to the people, to the society. But whereas business, it's not like that. Business is purely profit motivated. It is not for the society needs, as well as the inner meaning is profit motivation. It should be going to get more profits. So that is why production and distribution of goods and services for with economic motive, and but production made for manufacturer won't use not include in business. So production as well as manufacturer not only own purpose, but also it should be బిజినెస్. సో తప్పనిసరిగా అది వ్యాపారానికి సంబంధించినది అయి ఉంటుంది. వ్యాపార సంస్థ కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ ఫిఫ్త్ characteristics of the business, profit motive. Just now we have discussed economic activities based on the profit motive. Yes, so that is why here is features or characteristics given in order to inculcate or in order to includes one by one. So one feature is depends on the other feature. So that is why economic activities are going on in the society. Economic activities are moving with a profit motive. So here is a fifth feature of business firm. Profit is deriving force in any business activity. Yes, profit is deriving force in a business activity. Every business activity is innerly profit force or profit motivation. So when the firm or the business is going to get more profits, definitely they are habituated from the profits. Definitely their business will be expanded in the market. సో ఇక్కడ వ్యాపార సంస్థ లాభాలు వస్తున్నాయి అంటే వ్యాపార సంస్థ ఇంకా ఎక్కువగా డ్రైవింగ్ ఫోర్సే అది. వ్యాపార సంస్థకు లాభాలు పెరుగుతున్నాయి అంటే ఆ వ్యాపార సంస్థకు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే, సో దేర్ బిజినెస్ యాక్టివిటీ ఈజ్ గోయింగ్ ఆన్. ఇట్స్ ఏ ప్రాఫిట్ డ్రైవింగ్ ఫోర్స్. సో దట్ ఈస్ వై బిజినెస్ మ్యాన్ కెన్ సీక్ ప్రాఫిట్ ఫ్రమ్ బిజినెస్ అండ్ అవాయిడ్ ఫ్రమ్ ది లాస్. సో వ్యాపార సంస్థ నష్టాలను పొందకుండా నష్టాలను మినిమైజ్ చేసి ప్రాఫిట్స్ను మ్యాక్సిమైజ్ చేయడం, నష్టాలను తగ్గించుకొని ప్రాఫిట్స్ను పెంచుకోవడం. సో నష్టాలు రావడం లేదు, ఓన్లీ ప్రాఫిట్స్ మాత్రమే వస్తున్నాయి అంటే, ప్రాఫిట్స్ వస్తున్నాయి అంటే ఆటోమేటిక్గా వ్యాపార సంస్థ ఇంకెక్కువ మొత్తంలో లాభాలు పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపార సంస్థ ముఖ్యమైనటువంటి లక్షణాల్లో సో ప్రాఫిట్ మోటివేషన్ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఎస్ you can observe fifth one is profit motive and sixth one is element of risk. Yes, so it will be given in order. Element of risk, there is an element of risk and uncertainty involved in every business. Yes, now the time is corona, so most of the business activities collapsed, like hotel industry. So hotel industry almost all collapsed. So most of the food lovers, they are not gone to the hotels. They are habituated from home food. Why? Because there is a risk of corona. So that is why here is an element of risk. There is an element of risk and uncertainty involved in every business. If a firm is not able to control or minimize the risk
involved in business, it suffers losses. So generally, most of the business firms or most of the business organizations, definitely when they are doing or when they have established some of the business organizations, definitely, or it should be, sometimes it may get profits, and sometimes it may get losses also. సో ప్రాఫిట్స్తో పాటు లాసెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవ్రీ ఫర్మ్ దే షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ఆర్ మినిమైజ్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిజినెస్. ఇట్ సఫర్స్ లాసెస్. సో లాసెస్ను ఎప్పుడైతే మినిమైజ్ చేయగలుగుతుందో రిస్క్ను మినిమైజ్ చేసినట్లు. సో లాసెస్ను మినిమైజ్ చేయగలిగితే ద ఫర్మ్ విల్ బి గోయింగ్ ఆన్ ఇన్ ది మార్కెట్. Otherwise, the firm will be going to get more losses. The firm will be going to get more risk. Definitely, the firm will not be going to get profits. So that is why element of risk also one of the important features of characteristics or features of business firm. So that is why risk also one of the important factor. So every firm, it should not be guaranteed to get profits. Sometimes it may get losses also. So that is why risk should be minimized. Means what? The losses should be minimized. Then only the firm will be run in the market. So that is why sixth features of business firm. And seventh one is regularity. There must be a regular work of purchases and sales of goods and services. Regularity means continuation. Every business firm should be involved with the regular work of their purchases and sales of goods and services. So business firm always involved with the regular work. Otherwise, sometimes it may work, sometimes it may not be work, like that. So there is no regularity in the market. So people are, they are unable to come, they are unable to purchase. So automatically the firm will be going to get losses. So the firm will be going to get risk. So that is why most of the business organizations, it should be regularity. So that is why there must be a regular work of purchase and sales of goods and services. So a single deal may generate profit but can't be treated as a business. ఒక వ్యాపార సంస్థ ఒక ట్రాన్సాక్షన్ మాత్రమే జరిగింది అని భావించడానికి వీల్లేదు. ఒక ట్రాన్సాక్షన్స్తో జరిగితే 100 ట్రాన్సాక్షన్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వై దే మే గెట్ ప్రాఫిట్స్. So that is why every firm and every business organization should be involved with the regularity of their work. తప్పనిసరిగా రెగ్యులారిటీ అనేది ఉండాలి. రెగ్యులారిటీ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యాపార సంస్థలు లాభాలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎయిత్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది బిజినెస్ ఫర్మ్, కన్జ్యూమర్స్ సాటిస్ఫాక్షన్. So according to consumer satisfaction, the companies are existing in the long run. The companies are getting name and fame when they are selling their goods and services, when they are doing the transactions to the customer's satisfaction or consumer satisfaction, is most prominent placed in the market. In a business, it's necessary to point out that what goods or services are required by the customer. Yes, this is one of the most important thing. What goods and services are required to the customers. So according to customers' needs, according to customers' preferences, according to customers' passions, the firms will be producing the goods and services. Then only
the firm or the business will be existing in the market. So now and then, most of the companies are existing, most of the companies are staying in the long run period. So it is based on only consumer satisfaction. So that is why the satisfaction of consumer is main tool for earning more profit. So according to consumer satisfaction is one of the not only main tool, it's a foremost important tool to get more profits. So most of the companies or most of the firms or most of the business organizations, so they have given more consumer satisfaction than the companies are existing in the long run. Otherwise, the companies will not be existing in the long run. Most of the companies are closed in a short span of time. Why? They have not given, they have not supposed to given much satisfaction to the customers. Automatically, it will be shut down their firms. So that is why most of the companies or most of the business firms nowadays, so they have established it is based on the consumer satisfaction. సో ప్రతి వ్యాపార సంస్థ వినియోగదారుల యొక్క అభిరుచులు, అలవాట్లు, ఫ్యాషన్ల మేరకే వస్తువులను ఉత్పత్తి చేసినప్పుడు మాత్రమే, వినియోగదారుల సంతృప్తి మేరకే వస్తువులను ఉత్పత్తి చేయగలిగినప్పుడు మాత్రమే ఆ వ్యాపార సంస్థలు దీర్ఘకాలంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రతి వ్యాపార సంస్థ కూడా వినియోగదారుల యొక్క సంతృప్తిని దృష్టిలో పెట్టుకొని, వినియోగదారుల యొక్క అభిరుచుల మేరకు, అలవాట్ల మేరకు, వినియోగదారుల యొక్క కోరికల మేరకు ఉత్పత్తి చేసినప్పుడు మాత్రమే ఇవి దీర్ఘకాలంలో ఉంటాయని చెప్పేసి చెప్పవచ్చు. కాబట్టి ఇవాళ మార్కెట్లో చిన్న సంస్థల నుంచి మొదలు పెడితే పెద్ద సంస్థల వరకు కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ ఏ వస్తువులకైతే ఎక్కువగా ఉంటుందో, కన్జ్యూమర్స్ యొక్క సంతృప్తి మేరకు ఏ వస్తువులైతే ఉత్పత్తి చేయబడతాయో ఆ వస్తువులు మార్కెట్లో ఆ వస్తువులకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఆ వస్తువులు ఎక్కువ కాలం మార్కెట్లో నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఆ సంస్థలకు పేరు ప్రతిష్టలు రావడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రతి నిత్య జీవితంలో చాలా వస్తు సేవలను మనం కొంటూ ఉంటాం, చాలా వస్తు సేవలను వినియోగిస్తూ ఉంటాం. అనేక వస్తు సేవలను మనం వినియోగిస్తూ ఉన్నప్పుడు ఆ వస్తు సేవల యొక్క ఉత్పత్తి, ఆ వస్తు సేవల యొక్క సేల్స్ అన్నీ కూడా కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ బట్టి ఉంటాయి. కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంది అంటే ఆ వస్తువులను ఇంకెక్కువగా ఉత్పత్తి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మనం చూస్తాం, మనం ప్రతినిత్యం వాడేటటువంటి మోస్ట్ ఎసెన్షియల్ కమాడిటీస్ కావచ్చు, మనం వాడేటటువంటి సోప్స్ కావచ్చు, పేస్ట్స్ కావచ్చు, లేకపోతే షాంపూస్ కావచ్చు, రకరకాలైనటువంటి నిత్య జీవితంలో మనం వాడే వస్తువులు చాలా మేరకు సో కన్జ్యూమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ బట్టే వస్తువులను ఉత్పత్తి, వస్తువుల యొక్క అమ్మకాలు అనేవి ఆధారపడి ఉన్నాయి. కాబట్టి సో ద ఫర్మ్ ఆర్ ద బిజినెస్ ఆర్గనైజేషన్ విల్ బి గోయింగ్ టు గెట్ మోర్ ప్రాఫిట్స్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఓన్లీ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్. సో దట్ ఈస్ వై కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ ఈస్ one of the important tool to get more profits. And one by one, and ninth one is a creation of utilities. Yes, it is very important characteristics that create those commodities which can satisfy any human need. So most of the goods and services will be sold out to the consumers. It should be satisfying of human needs or satisfying of human wants, satisfying of human desires. So that is why we can call like creation of utilities. వ్యాపార సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు, వస్తు సేవలు మానవుల యొక్క కోరికలను సంతృప్తిపరిచే విధంగా ఉండాలి, మానవుల యొక్క కోరికలను తీర్చే విధంగా ఉండాలి, మానవుల యొక్క కోరికలను
ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలి. అప్పుడే ఆ వస్తువులకు ఏముంటుంది, ప్రయోజనం ఉంటుంది. అందుకే క్రియేషన్ ఆఫ్ యూటిలిటీస్ అంటే వస్తువులకు ప్రయోజనం ఎప్పుడు కలుగుతుంది, మానవుల యొక్క కోరికలను సంతృప్తి చేసే శక్తి సామర్థ్యాలు ఆ వస్తు సేవలకు ఉండాలి. మానవుల యొక్క కోరికలను సంతృప్తి చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తు సేవలకు ప్రయోజనం కలుగుతుంది. సో బిజినెస్ క్రియేట్స్ యూటిలిటీ విచ్ గివ్స్ బెనిఫిట్స్ టు ది ఎంటైర్ సొసైటీ యాజ్ వెల్ యాజ్ ది బిజినెస్ మ్యాన్. సో వ్యాపార సంస్థలకు లాభాలతో పాటు మానవుల యొక్క కోరికలకు సంతృప్తి చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు సో మ్యూచువల్ సాటిస్ఫాక్షన్ అనేది జరుగుతుంది. సో తద్వారా ఏమవుతుంది అంటే క్రియేషన్ ఆఫ్ యూటిలిటీస్, సో మానవుల కోరికలను సంతృప్తి చేసే శక్తి సామర్థ్యాలు ఉండడానికి అవకాశం వస్తుంది. కాబట్టి బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ బిజినెస్ ఫర్మ్స్ అండ్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ డెఫినెట్లీ they have established their firms, and it should be reached to a creation of utilities to the human beings or human needs. When human needs will be fulfilled by the business organizations, definitely it should be reached to creation of utilities. So creation of utilities అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. అండ్ 10th ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ ఫర్మ్, ఆర్గనైజేషన్. ఎస్, ఎవ్రీ బిజినెస్ నీడ్స్ యాజ్ ఆర్గనైజేషన్ ఫర్ సక్సెస్ఫుల్ వర్కింగ్. ఏ ప్రాపర్ ఆర్గనైజేషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ది స్మూత్ రన్నింగ్ ఆఫ్ బిజినెస్ అండ్ అచీవింగ్ దేర్ objectives. So generally, according to business organization, every business needs as an organization for successful working. ఒక వ్యాపార సంస్థ విజయవంతమైన వ్యాపార సంస్థగా కొనసాగించబడాలంటే ఆ వ్యాపార సంస్థ ప్రాపర్ ఆర్గనైజేషన్, సక్రమైనటువంటి నిర్మాణం, వ్యవస్థ నిర్మాణం, సక్రమైనటువంటి సంస్థ నిర్మాణం, అది వ్యాపార సంస్థ ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ సంస్థకు ఉండేటటువంటి లక్ష్యాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మార్కెట్లో చాలా వ్యాపార సంస్థలు కొనసాగించబడుతున్నాయి. చాలా వ్యాపార సంస్థల్లో సక్సెస్ఫుల్గా కొనసాగించబడడం లేదు. కొన్ని వ్యాపార సంస్థలు సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ఉంటే మరికొన్ని సంస్థలు ఫెయిల్యూర్ను ఎదుర్కొంటూ కొనసాగించబడుతున్నాయి. కారణం, ఫెయిల్యూర్స్ రావడానికి ప్రాపర్ ఆర్గనైజేషన్ లేకపోవడమే, ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్ లేకపోవడమే, ఎఫిషియంట్ ఆర్గనైజేషన్ లేకపోవడమే. కాబట్టి ఒక వ్యాపార సంస్థ మంచి వ్యాపార సంస్థగా, తమ లక్ష్యాలను సాధించే వ్యాపార సంస్థగా కొనసాగించబడాలంటే ఆ వ్యాపార సంస్థ డెఫినెట్గా నిర్వహణ సామర్థ్యం ఉన్నటువంటి వ్యాపార సంస్థ ఉన్నప్పుడు మాత్రమే అది మార్కెట్లో నిలబడగలుగుతుంది, మార్కెట్లో మనగలుగుతుంది. కాబట్టి వ్యాపార సంస్థలకు ముఖ్య లక్ష్యం తప్పనిసరిగా మంచి వ్యాపార సంస్థగా ఉండాలి. అప్పుడే ఆ వ్యాపార సంస్థ దీర్ఘకాలం నిలబడగలుగుతుంది. నెక్స్ట్, అన్సర్టనిటీ. Business activity is undertaken to earn a profit, yet there is no assurance that it will be definitely earn profit. ప్రాఫిట్స్ వస్తాయనేది ఖచ్చితంగా చెప్పలేం, అదేవిధంగా నష్టాలు వస్తాయని ఖచ్చితంగా చెప్పలేం. లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. వ్యాపార సంస్థ అంటేనే షుడ్ బి అన్సర్టనిటీ. అన్సర్టనిటీ అంటే దెర్ ఈస్ నో కంపల్షన్ టు గెట్ ప్రాఫిట్స్ ఆర్ టు గెట్ లాసెస్. సో లాభాలు వస్తాయని, నష్టాలు వస్తాయనేది ముందుగానే మనం ఊహించలేం. సో అందుకే రిస్క్ అంటాం. రిస్క్ అంటే ఇట్ మే బీ గెట్ లాసెస్, నష్టాలు కూడా రావచ్చు అనేది మనం రిస్క్ అంటాం.
సో నష్టాలను వస్తే భరించే శక్తి కూడా ఉండాలి. లాభాలు వస్తే ఎట్లయితే స్వీకరించే శక్తి ఉంటుందో, నష్టాలు వస్తే కూడా స్వీకరించే శక్తి ఉన్నప్పుడే ఆ వ్యాపార సంస్థ దీర్ఘకాలంలో మార్కెట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి uncertainty, business activity is undertaken to earn profit, yet there is no assurance that it will definitely earn profit. సో తప్పనిసరిగా లాభాలు వస్తాయని ముందే ఊహించలేం, ముందే చెప్పలేం. ఒక వ్యాపార సంస్థ ఉండేటటువంటి నిర్వహణపరమైనటువంటి, ఆర్గనైజేషన్ పరమైనటువంటి ఎఫెక్టివ్నెస్ను కొనసాగించగలిగితే అన్సర్టనిటీ కొంతమేరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది తప్ప సో దీర్ఘకాలంలో మనం ముందే చెప్పలేం, ముందే ఊహించలేం. అండ్ 12th one, competition. There may be competitors in the market. Those are introducing same kind of products or services. ఒకే రకమైన వస్తు సేవలను ఉత్పత్తి చేసే సంస్థలు చాలా మార్కెట్లో వస్తూ ఉంటాయి. కొత్త సంస్థలు ఎంటర్ అవుతూ ఉంటాయి. కొత్త సంస్థలు ఎంటర్ అవుతున్నాయంటే ఇట్ షుడ్ బి ఫేసింగ్ కాంపిటీషన్. సో కాంపిటేటర్స్ ఆల్వేస్ remember, you should remember the competition is one of the important thing about the firms are existing long run or it will be closed. It should be competition. ఎందుకు అంటే వ్యాపార సంస్థల మధ్య పోటీ ఉన్నప్పుడు మాత్రమే, పోటీ అంటే ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి, హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. హెల్దీ కాంపిటీషన్ ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్లో సో వినియోగదారులకు మేలు జరుగుతుంది. ఎక్కువ సంస్థలు మార్కెట్లో ఉన్నప్పుడు వినియోగదారులకు తమకు నచ్చిన సంస్థల దగ్గర వస్తువులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపార సంస్థల మధ్య పోటీ ఉండాలి. ఆ పోటీ ఎలా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. హెల్దీ కాంపిటీషన్ ఉంటే సో ఫర్మ్స్ మధ్య హెల్దీ కాంపిటీషన్ ఉండడం వల్ల ప్రతి సంస్థ కూడా నాణ్యమైన వస్తువులను వినియోగదారుల అభిరుచుల మేరకు ఉత్పత్తి చేసి వినియోగదారుల అభిరుచుల మేరకు అమ్మకాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ ఈజ్ నీడెడ్. ఎవ్రీ ఫర్మ్ హ్యాస్ టు ఫీల్ ద కాంపిటీషన్ టు ది అదర్ ఫర్మ్స్. కాబట్టి కాంపిటీషన్ అనేది ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది. అది తద్వారా సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. తద్వారా ఏమవుతుందంటే వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సేల్ ఆర్ ట్రాన్స్ఫరింగ్. ద సేల్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ గూడ్స్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ మనీ ఈజ్ నెసెసరీ ఫర్ బిజినెస్. సో సేల్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫరింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ది కన్జ్యూమర్స్. ఇట్ ఈస్ వెరీ నెసెసరీ. It is most essential for business. So most of the goods and services will be transferring to the consumers or customers. It is very most essential thing. If goods are produced and keep with him, there will be no chance of making any transaction. వస్తువులను ఉత్పత్తి చేయడంతో పని అయిపోదు. వస్తువులను ఉత్పత్తి చేసినంత మాత్రాన మేలు జరగదు. వస్తువులను ఉత్పత్తి చేసినంత మాత్రాన లాభాలు రావు. ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్మకాలు పెంచుకోవాలి, సేల్స్ మ్యాక్సిమైజేషన్ జరగాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో అమ్మకందారుల నుండి కొనుగోలుదారులకు ట్రాన్స్ఫర్ అవ్వాలి. కాబట్టి సేల్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. నెక్స్ట్ వన్, డీలింగ్ ఆన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఎవ్రీ బిజినెస్ డీల్స్ విత్ ది సేల్ ఆర్ పర్చేజ్, production and exchange of goods and services for some profit. So every transaction and every purchase and every sale and every business has to be exist from the some profit. సో కొంత లాభం లేకుండా వ్యాపార సంస్థల యొక్క వ్యవహారాలు కొనసాగించబడవు, వ్యాపార సంస్థల యొక్క అమ్మకాలు కొనుగోలు నిర్వహించబడవు, వ్యాపార సంస్థల యొక్క
లాభ నష్టాలను బట్టే వ్యాపార సంస్థలు ఉంటాయి కాబట్టి కొంత లాభం అనేది ఆశించడం తప్పు కాదు. కొంత లాభాన్ని బట్టి ఆ వ్యాపార సంస్థలు ఎక్కువ కాలం నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డీలింగ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫినామినా టు గెట్ మోర్ ప్రాఫిట్స్. And producing or purchasing. So business has two basic conditions, that it deal in production of goods and then sell them, or it deals in purchasing the final goods and resell in same conditions. So production and distribution, both are the component, both are two components are most important things under the producing and purchasing. Yes. So when they are production of goods and services, and it should be final goods and services to resell in the same conditions. మనం వస్తువులను కొనడంతో పాటు అవి అంతిమంగా తయారైన వస్తువులను సేమ్ స్టేటస్లా ఉండేటట్లు చూడాలి, అవి వినియోగదారులకు చేరేటట్లు చూడాలి. అప్పుడే మార్కెట్లో ఆ వస్తువులు ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి producing and purchasing also one of the important thing. And 16th one, employment opportunities. So business is a good source of employment. Yes, every business is a good source of employment for its owners or partners as well as for other people, employees, agents, brokers, transporters, etc. So these type of employment opportunities are existing when one business is existing under the market. Definitely it's a source of employment. And decrease in inflation. If there are more than one producer of the same product in the market, the prices of commodities will be reduced. ఎక్కువ మంది అమ్మకందారులు ఉన్నప్పుడు వస్తువుల ధరలు తగ్గడం, సో ఇన్ఫ్లేషన్ కమ్ డౌన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ తగ్గించబడాలంటే షుడ్ బి మోర్ నెంబర్ ఆఫ్ business firms are existing. Definitely it should be reduced inflation. And the nature of every business is not same, as some business produce the cosmetics and some manufacture the furniture, cosmetics కావచ్చు, manufacture goods కావచ్చు. సో నేచర్ ఏ విధంగా ఉంటుందంటే సేమ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో నేచర్లో కొంత డిఫరెన్స్ ఉండొచ్చు, సేమ్ ఉండొచ్చు. Systematically, so only under a well planned system a business can make progress. Yes, a systematic organization, a systematic business can make progress, can make success, can make profits. So it means every business needs the well planned system. Only under a well planned system a business can make progress. So well planned system ఏ బిజినెస్ ఆర్గనైజేషన్కి అయితే ఉంటుందో తప్పనిసరిగా బిజినెస్ ఆర్గనైజేషన్ ప్రాఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఎస్, సో దీస్ ఆర్ ది మేజర్ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది బిజినెస్. సో మీరు ఈ టాపిక్ను విని వీలైనంత మేరకు కామెంట్ బాక్స్ యూట్యూబ్లో ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో రిమార్క్స్ రాస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ viewers.